ప్రభుత్వం అందించనున్న గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పొందడానికి విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉంటే కొంతమేరైనా చెల్లించాలని, కనెక్షన్ లేని వాళ్లు నూతన కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి టీఎస్ ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ బొంకూరి సుదర్శనం సూచించారు. వ్యాపార వాణిజ్య సముదాయాలకు లోడ్ ఎంత ఉంది, అదనంగా అవసరం ఉందా, అవసరమైతే నూతన ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఏర్పాటు చేసేందుకు తమ డిపార్ట్మెంట్ స్టాఫ్తో దుకాణాల సముదాయాలను తనిఖీ చేయడం జరిగిందని ఇంజనీరు సుదర్శనం తెలిపారు. గృహజ్యోతి పథకం ఉపయోగించుకోవాలంటే పెండింగ్లో ఉన్న బిల్లుల్లో కొంత మేరకైనా చెల్లించాలని, కనెక్షన్ లేని వాళ్లు నూతన కనెక్షన్ తీసుకోవాలని, పూర్వీకుల పేరుతో మీటర్లు ఉన్నవారు పేరు మార్పిడి కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 101 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ వినియోగించుకోవడానికి ఇప్పటికే 22,000 సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని, కొత్తగా మరో 592 సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యుత్కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను కానీ టోల్ ఫ్రీ నెంబర్లో కానీ సంప్రదించాలని కోరారు. 8వ తేదీ జనవరి గోదావరిఖని పట్టణంలో ఈ యొక్క విద్యుత్ కనెక్షన్ల యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికై పెద్దపల్లి జిల్లాలోని ఇంజనీర్స్, అకౌంట్ స్టాఫ్ మరియు ఓఎంఎం స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ తర్వాత కమర్షియల్ సర్వీసులు అన్నింటినీ కూడా తనిఖీ చేసి వాటికి ఉన్న లోడ్ ఎంత ఉన్నది, అధికారికంగా ఎంత ఉన్నది, అదనంగా ఇంకేమైనా లోడ్ అవసరం ఉందా, వాటన్నిటిని కూడా పరీక్షించి ఈ యొక్క గోదావరిఖని పట్టణంలో ఇంకా నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ఏమైనా అవసరమైతే ప్రొవైడ్ చేయడానికై మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మీటర్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వారి నుంచి వచ్చే రెవెన్యూ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వారికి మా నుండి అందే సేవలు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవడానికి అన్ని కమర్షియల్ యొక్క దుకాణ సముదాయాలన్నింటినీ కూడా మా వాళ్ళతో డిపార్ట్మెంట్ స్టాఫ్తో ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ప్రజలు కూడా మమ్మల్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వారికి టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0028 ఉంది. ఏ సమయానన్నా మీరు కాల్ చేసి మీకు అవసరమైన సేవలు పొందవచ్చు. అదేవిధంగా ప్రతి కరెంటు బిల్లు మీద మా యొక్క అసిస్టెంట్ ఇంజనీర్ యొక్క నంబర్ ఉంటుంది. మీకు విద్యుత్ సేవల ఎటువంటి సేవ కావాలన్నా కానీ ఆ నంబర్లో మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. వినియోగదారులందరూ కూడా ఈ యొక్క గృహజ్యోతి ప్రభుత్వం ఏదైతే పథకాన్ని ప్రవేశపెట్టిందో దాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలంటే ఎవరైతే ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా డైరెక్ట్ వాడుకుంటున్నారో వాళ్ళందరూ కొత్త సర్వీసులకు అప్లై చేసుకోవాలా. ఎవరైనా బిల్ స్టాప్ యూడీలో సర్వీసు నుండి ఆ బకాయిలు చెల్లించడం లేని వారు కొంత మొత్తంలో కనీసం పార్షల్ అమౌంట్ అన్న కట్టి వాటిని పునరుద్ధరించుకొని ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా నూతన కనెక్షన్లకు అప్లై చేసుకోవాల్సిందిగా విన్నవిస్తా ఉన్నాం. ఇంకా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే 0 to 101 ముందే ప్రభుత్వం ప్రకటించిన పథకం ఉంది. దానిలో కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఇప్పటివరకే 22,000 కనెక్షన్లకు క్యాష్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరిగింది. ఇంకొక 592 కనెక్షన్లకు కొత్త సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది. కొన్ని చోట్ల తల్లిదండ్రులు, తాతలు చనిపోయినా కూడా మీటర్ కనెక్షన్లు అనేవి ఇప్పుడున్న వాళ్ళ మీద లేదు. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో నివసిస్తున్నారో కొడుకులు కానీ భార్య కానీ వాళ్ళు కూడా చనిపోయిన వారి యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తూ ఒక అఫిడవిట్ ఇస్తే, ఇప్పుడున్న వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే పేరు మార్పిడి అనేది చేయడం జరుగుతుంది. ఇది అందరికీ అన్ని తరగతుల ప్రజలకు పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా వాళ్ళ పూర్వీకుల పేరు మీద ఈ యొక్క సర్వీస్ కనెక్షన్స్ ఉంటే వాటిని కూడా నేమ్ చేంజ్ కొరకు అప్లై చేయగలరు. ఇంకా ప్రతి స్కీమ్ ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో మీ అందరికీ అది వర్తించాలంటే మీరు బకాయిలన్నింటినీ చెల్లించడం, ఈ యొక్క మీటర్లన్నింటినీ సరిగా చూసుకోవడం, అదనపు లోడ్ ఉంటే క్రమబద్ధీకరించుకోవడం మూలంగా ఇది సాధ్యమవుతుంది. ఇంకెక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నా, లైన్లు అవసరం ఉన్నా, ఎలాంటి సేవలు అవసరం ఉన్నా కానీ విద్యుత్ సంస్థ యొక్క ఆఫీసులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను.